everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఆమెను మోసం చేసి మీరు తప్పించుకోలేరు. ఆమెను మోసం చేసి మీరు తప్పించుకోలేరు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ కాంట్ గెట్ అవే విత్ చీటింగ్ ఆన్ హెర్. యూ కాంట్ గెట్ అవే విత్ చీటింగ్ ఆన్ హెర్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. వాళ్ళు దొంగతనం చేసి తప్పించుకోలేరు. వాళ్ళు దొంగతనం చేసి తప్పించుకోలేరు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దే కెనాట్ స్టేల్ అండ్ ఎస్కేప్. దే కెనాట్ స్టీల్ అండ్ ఎస్కేప్. స్టేల్ అంటే దొంగతనం. ఓకే, సో ద నెక్స్ట్ వన్. మీరు తినకుండా తప్పించుకోలేరు. మీరు తినకుండా తప్పించుకోలేరు. దీన్ని ఇంగ్లీష్లో యూ కాంట్ గెట్ అవే ఈటింగ్. యూ కాంట్ గెట్ అవే ఈటింగ్. యూ కాంట్ గెట్ అవే అంటే తప్పించుకోలేరు అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నువ్వు పని చేయకుండా తప్పించుకోలేవు. నువ్వు పని చేయకుండా తప్పించుకోలేవు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యూ కాంట్ గెట్ అవే విత్ నాట్ వర్కింగ్. యూ కాంట్ గెట్ అవే విత్ నాట్ వర్కింగ్. సో ద నెక్స్ట్ వన్. అతను అక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ పాటికి వెళ్ళేవాడు. అతను అక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ పాటికి వెళ్ళేవాడు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇఫ్ హీ వాంటెడ్ టు గో దేర్ he would have gone by now. If he wanted to go there, అతను వెళ్ళాలనుకున్నట్లయితే he would have gone by now, ఈ పాటికే వెళ్ళి ఉంటాడు అని అర్థం. సో ద నెక్స్ట్ వన్. ఆమె డబ్బులు ఇవ్వాలనుకుంటే ఈ పాటికి ఇచ్చేది. ఆమె డబ్బులు ఇవ్వాలనుకుంటే ఈ పాటికే ఇచ్చేది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇఫ్ షీ వాంటెడ్ టు గివ్ మనీ షీ వుడ్ హ్యావ్ గివెన్ ఇట్ బై నౌ. ఇఫ్ షీ వాంటెడ్ టు గివ్ మనీ, ఆమె డబ్బులు ఇవ్వాలనుకుంటే షీ వుడ్ హ్యావ్ గివెన్ ఇట్ బై నౌ, ఈ పాటికి ఇచ్చేది అని అర్థం. సో నెక్స్ట్ వన్. వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటే ఈ పాటికే కొనేవాళ్ళు. వాళ్ళు ఇల్లు కొనాలంటే ఈ పాటికే కొనేవాళ్ళు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇఫ్ దే వాంట్ టు బై ఏ హౌస్ దే వుడ్ హ్యావ్ బాట్ ఇట్ బై నౌ. ఇఫ్ దే వాంట్ టు బై హౌస్, వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటే దే వుడ్ హ్యావ్ బాట్ ఇట్ బై నౌ, ఈ పాటికి కొనేవాళ్ళు. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నేను ఒప్పించాలనుకుంటే ఈ పాటికి ఒప్పించేదాన్ని. నేను ఒప్పించాలనుకుంటే ఈ పాటికి ఒప్పించేదాన్ని అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇఫ్ ఐ వాంటెడ్ టు కన్విన్స్ ఐ వుడ్ హ్యావ్ కన్విన్స్డ్ బై నౌ. ఇఫ్ ఐ వాంటెడ్ టు కన్విన్స్, నేను ఒప్పించాలనుకుంటే ఐ వుడ్ హ్యావ్ కన్విన్స్డ్ బై నౌ, ఈ పాటికే ఒప్పించి ఉండేదాన్ని అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నేను నీకు సహాయం చేయాలనుకుంటే ఈ పాటికి చేసేదాన్ని. నేను నీకు సహాయం చేయాలనుకుంటే ఈ పాటికి చేసేదాన్ని అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ బై నౌ. ఇఫ్ ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయాలనుకుంటే ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ బై నౌ, నేను ఈ పాటికి చేసి ఉండేదాన్ని అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నేను చదవాలనుకుంటే ఈ పాటికి చదివి ఉండేదాన్ని. నేను చదవాలనుకుంటే ఈ పాటికే చదివి ఉండేదాన్ని అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇఫ్ ఐ వాంటెడ్ టు రీడ్ ఇట్ ఐ వుడ్ హ్యావ్ రీడ్ ఇట్ బై నౌ. ఇఫ్ ఐ వాంటెడ్ టు రీడ్ ఇట్, నేను చదవాలనుకుంటే ఐ వుడ్ హ్యావ్ రీడ్ ఇట్ బై నౌ, ఈ పాటికే చదివి ఉండేదాన్ని అని అర్థం. సో ద నెక్స్ట్ వన్. నేను కాలేజీకి వెళ్ళాలనుకుంటే ఈ పాటికి వెళ్ళి ఉండేదాన్ని. నేను కాలేజీకి వెళ్ళాలనుకుంటే ఈ పాటికి వెళ్ళి ఉండేదాన్ని అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ ఐ వాంటెడ్ టు గో టు కాలేజ్ ఐ వుడ్ హ్యావ్ గాన్ బై నౌ. ఇఫ్ ఐ వాంటెడ్ టు గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్ళాలనుకుంటే ఐ వుడ్ హ్యావ్ గాన్ బై నౌ, ఈ పాటికే వెళ్ళి ఉండేదాన్ని. సో ద నెక్స్ట్ వన్. నేను మీ దగ్గరికి రావాలనుకుంటే ఈ పాటికి వచ్చి ఉండేదాన్ని. నేను మీ దగ్గరికి రావాలనుకుంటే ఈ పాటికే వచ్చి ఉండేదాన్ని అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇఫ్ ఐ వాంటెడ్ టు కమ్ టు యూ ఐ వుడ్ హ్యావ్ కమ్ బై నౌ. ఇఫ్ ఐ వాంటెడ్ టు కమ్ టు యూ,
నిన్ను దగ్గరికి రావాలనుకుంటే ఐ వుడ్ హ్యావ్ కమ్ బై నౌ, ఈ పాటికే వచ్చి ఉండేదాన్ని. సో ద నెక్స్ట్ వన్, అతని విషయంలో జోక్యం చేసుకోవద్దు. అతని విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డు నాట్ ఇంటర్ఫియర్ ఇన్ హిజ్ మ్యాటర్. డు నాట్ ఇంటర్ఫియర్ ఇన్ హిజ్ మ్యాటర్. ఇంటర్ఫియర్ అంటే జోక్యం చేసుకోవడం. ఓకే. సో ద నెక్స్ట్ వన్, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో గో వేర్ యూ వాంట్ టు గో. గో వేర్ యూ వాంట్ టు గో. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. సో ద నెక్స్ట్ వన్, మీరు ఎంత చేయగలరు అంత చేయండి. మీరు ఎంత చేయగలరో అంత చేయండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో డూ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. డూ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. మీరు ఎంత చేయగలరో అంత చేయండి. సో ద నెక్స్ట్ వన్, మీరు ఎంత పని చేయగలరో అంత చేయండి. మీరు ఎంత పని చేయగలరో అంత చేయండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో డూ యాజ్ మచ్ వర్క్ యాజ్ యూ కెన్. డూ యాజ్ మచ్ వర్క్ యాజ్ యూ కెన్. మీరు ఎంత పని చేయగలరో అంత చేయండి. ఓకే. సో ద నెక్స్ట్ వన్, మీరు ఎంత చదవగలరో అంత చదవండి. మీరు ఎంత చదవగలరో అంత చదవండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో రీడ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. రీడ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. సో ద నెక్స్ట్ వన్, మీరు ఎంత సహాయం చేయగలరో అంత చేయండి. మీరు ఎంత సహాయం చేయగలరో హెల్ప్ చేయగలరో అంత చేయండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో డూ వాట్ యూ కెన్ టు హెల్ప్. డూ వాట్ యూ కెన్ టు హెల్ప్. సో ద నెక్స్ట్ వన్, ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళండి. మీరు ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో గో యాజ్ ఫార్ యాజ్ యూ కెన్ గో. గో యాజ్ ఫార్ యాజ్ యూ కెన్ గో. సో ద నెక్స్ట్ వన్, నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు. నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే. సో ద నెక్స్ట్ వన్, మనం ఇంతకుముందు కలిసామా. మనం ఇంతకుముందు కలిసామా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హ్యావ్ వీ మెట్ బిఫోర్. హ్యావ్ వీ మెట్ బిఫోర్. మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.